దేవుని స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములు అందరికీ క్షేమము శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. సియోను జనులారా, ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని జనులతో దేవుడు మాట్లాడుతున్నారు. యోవేలు గారు అంటున్నారు, సియోను యొక్క ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని జనాంగమా, దేవునిని బట్టి మీరు సంతోషించండి, ఆనందించండి. యెహోవాను బట్టి, ఆయనను బట్టి మన ఆనందం. మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, ఉత్సాహించుడి, ఆనందించుడి. ఈ లోకంలో మనకి ఎన్నున్న ఆనందము సంతోషము లేదండి. ఏదో శ్రమలు, బాధలు, కష్టాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. నిజంగా మన యొక్క ఆనందం ప్రభువైన దేవునిని బట్టే. దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేసి కాపాడుచున్నటువంటి దేవుడు. ఆయనని బట్టి మనం ఉత్సాహించి సంతోషించాలి, ఆయనని బట్టి ఆనందించాలి, ఉల్లసించాలి. నీ బ్రతుకులో ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు నీ చేయి పట్టుకుని విడిచిపెట్టరు. దేవుని బిడ్డ, నమ్ముచున్నావా? కష్టాల్లో, బాధల్లో ఉన్నావా? ఇబ్బందుల్లో ఉన్నావా? మోడిబారిపోయిందా నీ జీవితం? అయితే నీ దేవుడు నీ చేయి పట్టుకునే ఉన్నారు, విడిచిపెట్టలేదు. నయోమి తన జీవితంలో పొరపాటు చేసింది. బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళి ఎంతో దేవునికి ఆయస్కరమైనటువంటి పని చేసింది. ఆమెకున్నదంతా పోగొట్టుకుంది. అయినప్పటికీ మరలా తిరిగి పశ్చాత్తాపడినప్పుడు మరి దేవుడు అద్భుత రీతిలో నయోమిని మరి ఎంతగానో సంతోషభరితురాలుగా చేశారు. నీవు నమ్ముచున్నావు దేవుని మహిమ? నీ జీవితంలో కూడా వింత కార్యాలు ప్రభు చేయగలరు. ఆయన చేయలేనిది ఏమీ లేదండి. అద్భుతాలు చేసే దేవుడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం పెట్టినటువంటి దేవుడు. ఆయన సర్వాధికారి. నీ జీవితంలో ఉన్న కొలతలన్నీ యేసు నామములో విడుదల కలుగును గాక. నీ పైకి గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు దిగి వచ్చును గాక. నీకున్నటువంటి కీడు యావత్తు కూడా తొలగిపోవును గాక. నీ సమస్యల నుండి నీకు విడుదల కలుగును గాక. నీకున్నటువంటి శోధన బాధలన్నీ కూడా విడుదల కలుగును గాక. ప్రభువైన దేవుడు నీ జీవితంలో వింత కార్యాలు చేస్తారు. భయపడకు ప్రియబిడ్డ. వ్యాధి, బాధ, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు నిన్ను వెంటాడుతున్నప్పటికీ నీ దేవుడు నీ పక్షమునుండగా నీకు విరోధి ఎవడు? భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ ప్రేమకు అంతం లేదు ప్రభువా. పగటికి పగలు, రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. గొప్ప దేవా, రుణాలు, సమస్యలు, ఇబ్బందులు ఉన్న బిడ్డలకు విడుదల కలుగును గాక. రోగులైతే స్వస్థపరచండి. అందరి బంధకాలు తెంచండి. అందరినీ ఆదరించే దేవుడు, సమాధానకర్త. మీ సరిహద్దులో సమాధానం ఇస్తానన్నావు. మీ కుటుంబాల్లో దీవెనిస్తానన్నావు ప్రభువా. యవన బిడ్డలను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. సమస్త దేశాలకి నెమ్మది, సంతోషం, మహిమ పొంది శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.